2019 వరకు తెలంగాణలోని లోటస్ పాండ్ వద్ద మొత్తం కూడా పొలిటికల్ అటెన్షన్ ఇక్కడే ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇదే పక్కింట్లో ఉండేవారు. ఇది అంటే షర్మిలమ్మ గారి ఇల్లు, వైఎస్ షర్మిలమ్మ గారి ఇల్లు, ఆయన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నంత వరకు 2019 ఎన్నికలకు ముందు వరకు ఇక్కడ ఉన్నంత వరకు కూడా పొలిటికల్ అటెన్షన్ అంతా ఏపీ పొలిటికల్ అటెన్షన్ నిత్యం ఇక్కడంతా రాజకీయ నాయకులు మొత్తం ఖద్దరు చొక్కాలతో కలకలలాడేది. ఆశావాళ్ళంతా ఇక్కడిక్కడే తిరిగేవారు. మొత్తం పోలీసు బలగాలు అక్కడంతా కూడా సంరక్షిస్తూ ఇక్కడే ఉండేవారు. అయితే ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటే మళ్ళీ పొలిటికల్ అటెన్షన్ అనేది ఒక్కసారిగా లోటస్ పాండ్ వైపు మళ్ళీ ఇందుకు కారణం లేకపోలేదు. అంటే ఈరోజు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో అంటే తన తండ్రి వైఎస్ఆర్ యొక్క పరిపాలనను తీసుకురావడానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి వైఎస్ఆర్ యొక్క గారాల పట్టి అయిన వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటివరకు 223 రోజులు ఆమె పాదయాత్ర చేసి అందులో 3515 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర పూర్తి చేసి ఇక 4000 కిలోమీటర్లు కానీ ఇక కొన్ని వందల కిలోమీటర్లమే ఇక ఆమె పాదయాత్ర పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్రం అంటే వరంగల్ జిల్లా నర్సంపేటలోకి ఆమె అడుగుపెట్టినప్పుడు అంటే అక్కడున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అనుచరులు షర్మిలమ్మ గారు ప్రయాణిస్తున్న ఒక బస్సుని పెట్రోల్ పోసి తగలపెట్టడము, ఇక ఆమె వైఎస్ గారి విగ్రహాలు తగలబెట్టడము, ఇకపోతే ఆమె అనుచరులంతా కూడా వైఎస్ షర్మిల గారి మీద దాడులు చేయడం, అనుచరుల మీద దాడులు చేయడం, ఆపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి అక్కడి నుంచి వరంగల్ పంపించి తర్వాత ఆమెని విడిచిపెట్టడం జరిగింది. అక్కడి నుంచి నిన్నటి రాత్రి లోటస్ పాండ్కు చేరుకున్న వైఎస్ షర్మిల గారు ఈరోజు ఉదయం అంటే తన ప్రయాణిస్తున్న కారుని బస్సుని ధ్వంసం చేశారని, తన శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నా కూడా తమపై దాడులు చేశారని నిరసన తెలపడానికి ప్రగతి భవన్ వద్ద నిరసన తెలియజేయడానికి వెళ్తుంటే ఈరోజు తెలంగాణ పోలీసులు ఆమెను మధ్యలోనే అడ్డగించి అరెస్ట్ చేయడము, మొత్తం 3 సెక్షన్ల కింద ఆమె మీద కేసులు నమోదు చేశారు. 333, 357, 327 సెక్షన్. ఇందులో 2 బెయిలబుల్ సెక్షన్లు, ఒకటి నాన్ బెయిలబుల్ సెక్షన్గా ఉంది. 333 అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క విధులను ఆటంకం కలిగించాలని ఒక సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈ సెక్షన్ మీద ఈరోజు ఆమెను రిమాండ్కు పంపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడే తన బిడ్డ అంటే తన గారాల పట్టి అయిన వైఎస్ షర్మిల గారిని అరెస్ట్ విషయం తెలిసినప్పటి నుంచి కూడా వైఎస్ విజయమ్మ గారు ఇక్కడే అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సతీమణి వైఎస్ విజయమ్మ గారు తన ఇంటి వద్దే దీక్షకు కూర్చున్నారు. అంటే తనను వైఎస్ షర్మిల ఉన్న పోలీస్ స్టేషన్ కన్నా తీసుకెళ్లాలని లేదా షర్మిలమ్మనైనా విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆమె ఇక్కడే తన ఇంటి వద్దనే ఇక్కడే కూర్చోవడం జరిగింది. అయితే పోలీసులు మాత్రము గంటకు విజయమ్మ గారి దగ్గరకు వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోవాలని, షర్మిలమ్మ గారు మరి కాసేపట్లోనే వస్తారనేసి కూడా ఇక్కడ చెబుతున్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఇది మధ్యాహ్నం నుంచి ఇలా జరుగుతున్నా ఇప్పటి వరకు జరిగిన షర్మిలమ్మ అయితే పోలీసులు విడుదల చేయాలి. ఎందుకంటే 337 సెక్షన్ కింద ఆమెను రిమాండ్కు పంపించే అవకాశం ఉంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వారితో అడిగి మనము కొన్ని వివరాలు కూడా తెలుసుకుంటాము. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అనే వివరాలు కూడా మనం తెలుసుకుంటాము. మీ పేరేంటి? రామ్నాథ్ గారు, మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఎస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గారిని, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ హౌస్ అరెస్ట్ అనేటువంటి నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. సరే, వాతావరణం ఎంత ఉద్రిక్తత ఉంది అనే కోణం, సో ఆ క్రమంలో ఇక్కడ ఉన్నాము. అంటే పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలమ్మపై భౌతిక దాడులు చేయడము, ఆమె ప్రయాణిస్తున్న బస్సుని తగలబెట్టడము, ఆ తర్వాత ఆమెపైనే కేసులు నమోదు చేయడం, ఇదంతా కరెక్ట్ అనిపించిందా మీకు? ఖచ్చితంగా మనకున్నటువంటి ఫండమెంటల్ రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ యొక్క సభలు, సమావేశాలు, పాదయాత్రలు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు. అది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ ఈరోజు తెలంగాణలో గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను ఒక వాస్తవ కోణంలో మనం విశ్లేషిస్తే ఖచ్చితంగా అటు సైడ్ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి పాదయాత్రకు కానీ బ్రేకులు వేయడం, తర్వాత షర్మిల గారి పాదయాత్రకు కూడా బ్రేకులు వేయడం, ఆమె చేస్తున్నటువంటి కార్వాన్ వ్యాన్ దగ్ధం చేయడం, సో ఇలాంటి అంశాలను చూసినప్పుడు మనకున్నటువంటి ఫండమెంటల్గా నిరసన చెప్పేటువంటి హక్కు, ఒక రాజకీయ పార్టీలకు ఉండేటువంటి హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తుంది అనేటువంటి అనుమానం సహజంగా ప్రజల్లో రావడం జరుగుతుంది. సో ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైనా దీక్ష చేయాలంటే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళాలా, హైకోర్టుల ద్వారానే పర్మిషన్ తెచ్చుకోవాలా అనేటువంటి వాతావరణం కల్పిస్తున్నారేమో ఇప్పుడున్నటువంటి ఇక్కడ అధికార పార్టీ అనేటువంటి కోణం ప్రజల్లో చర్చకు దారితీస్తుంది.
తీసిందని చెప్పాలా. ఓకే, గతంలో మీరు ఎప్పుడైనా ఇక్కడ లోటస్ పాండ్కి వచ్చారా మీరు? ఎస్, ఖచ్చితంగా మనం రాజకీయ అభిరుచి ఉన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఒక లోటస్ పాండే కాదు చాలా ప్లేస్లోకి రావడం జరుగుతుంటుంది. సో ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి చాలా చేంజ్, చాలా వ్యత్యాసం ఉందనే భావించాలా. ఓకే, అంటే 2019 ముందు వరకు మొత్తం పొలిటికల్ అటెన్షన్ అంతా ఇక్కడ ఉండేది. అంటే ఈ రెండు ఇల్లు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కావడం, ఇది షర్మిలమ్మ ఇల్లు, ఇక్కడ అటెన్షన్ ఉండేది. ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటే మళ్ళీ సుదీర్ఘ కాలం తర్వాత ఇక్కడ పొలిటికల్ అనేసి ఇక్కడికి మారింది. దీనికి కారణం ఏంటంటారు? ఎస్, ఖచ్చితంగా ఏంటంటే రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 1978 నుంచి ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతను ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత. సో ఎన్నో పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి సహజంగా ఆ కుటుంబానికి ప్రజల్లో కానీ రాజకీయ వర్గాలు అటెన్షన్ ఉండడం సహజం. కానీ 2014 తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టుకోవడం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి కావడం చూసాం. తర్వాత వాళ్ళ కుటుంబంలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయనుకోవడం కావచ్చు, లేదంటే అన్న చెల్లెళ్ళ దారులు వేరైనా కావచ్చు. సరే, కారణాలు ఏమైనా కావచ్చు, షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆమె ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా రాజ్యాధికారం రావాలనేటువంటి కోణంలో నేను ఇక్కడ పార్టీ పెట్టి ప్రజల ముందుకు పోతున్నాను, ఎవరైనా పార్టీ పెట్టుకొని ప్రజల ముందుకు పోవచ్చు అనేటువంటి కోణం చూసాం. సో ఒక్కసారిగా కొత్తగా పెట్టినటువంటి పార్టీకి 2014లో అంతకుముందు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి అటెన్షన్ ఈరోజు వస్తుంది అనుకోవడం అంత కరెక్ట్ కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పార్టీ పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి ఒక కార్యాచరణ చేయాలంటే ఎంతో సుదీర్ఘకాలం పట్టేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర రెడ్డికి కూడా స్టార్డమ్ అనేది ఒక్క రోజులో రాలేదు. 1978లో పార్టీ పెట్టి ఎమ్మెల్యే గెలిచి సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన తర్వాత ఆయనకు స్టార్డమ్ వచ్చింది. సో దీన్ని మనం కంపేర్ చేయలేం. ఖచ్చితంగా ఒక రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకు అటెన్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రజల్లో ఆదరణ ఉంటుంది. కాకపోతే ఓవర్ ద టైం పీరియడ్ షీ విల్ బికమ్ ద ప్రామినెంట్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. ఇక్కడే మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇదే లోటస్ పాండ్లోనే రాజకీయ సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ పరిస్థితి గురించి తెలుసు. చెప్పండి రామచంద్రరావు, మీరు మధ్యాహ్నం నుంచి ఉన్నారు కదా, అదే షర్మిలమ్మ మీద 3 కేసులు నమోదు చేశారు. ఆ కేసులన్నీ కరెక్టేనంటారా? కరెక్ట్ అంటే వాళ్ళకి కరెక్ట్ అయ్యి మనకి ఎట్లా కరెక్ట్ అవుతాయి? ఒక ప్రజాస్వామ్యయుతంగా పాదయాత్ర చేస్తుంటే ఆమె మీద దాడి చేసి, ఆమె వెహికల్స్ కాలబెట్టి, ఆమె వెహికల్స్ మీద దాడి చేసి, ఆమె క్యాడర్ మీద దాడి చేసి, మళ్ళీ ఆమె మీదనే కేసులు పెట్టి, అవి కూడా అధికారాన్ని అడ్డగించారని కేసులు పెడితే ఏమన్నా ఉందా ఇది? అంటే కేసులు పెట్టడం చేతిలో ఉంది కాబట్టి ఏమైనా కేసులు పెట్టడం తప్ప, ఇది పచ్చి ప్రజాస్వామ్యం ఈరోజు కూని అయిన రోజు తప్ప మరొకటి కాదు. అంటే ఇప్పుడు విజయమ్మ గారిని నేను మాట్లాడేటప్పుడు ఒక ఫోటో చూపించారు. అంటే వైఎస్ షర్మిల ఒక పార్టీ అధ్యక్షురాలు కారులో ఉండగానే మొత్తం కూడా టోయింగ్ తీసుకెళ్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి అంటారు? నేను చిన్నప్పటి నుంచి అండి 10-15 ఏళ్ళ వయసు కాంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 40-45 ఏళ్ళు. ఈ 45 ఏళ్ళ చరిత్రలో అరెస్ట్ అంటే కారుని అమాంతరం కారును లిఫ్ట్ చేసి వ్యాన్లో పెట్టి వేసుకొని పోయి మెకానిక్ని తీసుకొచ్చి కారు డోర్లు తీయించి అరెస్ట్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎంత అధికారం నాకు తెలిసి ఆ రోజు హిట్లర్ కూడా ఇలాంటి పనులు చేసి ఉన్నాడేమో. ఇంత ఘోరంగా ఉన్న రాజకీయాన్ని ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇది చాలా తప్పు. అదిగాక విజయమ్మ గారు అడుగుతుండండి, బిడ్డను చూసి వస్తూ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో పోయి బిడ్డను చూడడానికి ఆమె చేసే తప్పు ఏంటంటే, చూసే తప్పేంటి? లేదు, నన్ను పోనీ చూసి దేని లేదు, మీరు రాండి పోలీసులు న్యాయమట్టి చూసొస్తానన్నా కూడా తీసుకుపోతే ఇంత ఘోరమైన. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతోమంది తల్లులు చూస్తున్నారు. ఆ తల్లులందరికీ ఏమనిపిస్తుంది? ఇలా బిడ్డను చూస్తాను తల్లి ఆక్రోధను కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆ తల్లులు కానీ వాళ్ళందరూ ఆక్రోశిస్తే ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ ఎందుకు మిగులుతుంది వాళ్ళు అంటున్నాను నేను. ఇది చాలా దురుత్సాహపరమైన విషయం, ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ స్వయంగా స్పందించి దీని నుంచి బ్యాక్ అయ్యి ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఉంటే మంచిది ప్రజాస్వామ్యంలో అని నాకున్న కోరిక. 2019 ముందు వరకు ఇక్కడ పొలిటికల్ అటెన్షన్ ఉండేది లోటస్ పాండ్లో. తర్వాత అక్కడి నుంచి బ్రేక్ తీసుకుని ఇప్పుడు అటెన్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది. దీనికి కారణం ఏంటంటారు? ఆ టెన్షన్ ఆడ ముఖ్యమంత్రి అయితే ఈ టెన్షన్ ఈడ ముఖ్యమంత్రి అయిద్దాం కాదనేది ఉంది. ఇక్కడే మైనార్టీ నాయకుడు కూడా లోటస్ పాండ్లోనే ముస్తఫా అహ్మద్ గారు కూడా మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుంటే చెప్పండి ముస్తఫా అహ్మద్ గారు, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, అసలు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అసలు వైఎస్ షర్మిల గారి అరెస్ట్ తర్వాత ఇక్కడ మొత్తం జనం ఉంది, విజయమ్మ గారి యొక్క నిరసన చేస్తున్నారు, ఒక దివంగత ముఖ్యమంత్రి భార్య, మీకు ఏమనిపిస్తుంది అసలు? సార్, చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు షర్మిలమ్మ గారికి అరెస్ట్ చేసింది ఎట్లా చేశారంటే, ఒక నక్సలైటా, ఒక స్మగ్లరా, అట్లా అరెస్ట్ చేస్తారు కదా. అన్ని చోట్ల నుంచి వెహికల్ వచ్చేసి అరెస్ట్ చేసినట్లు అది ఏం పద్ధతి సార్? అది రాజకీయ నాయకులకు అట్లా అరెస్ట్ చేసి, అది కూడా ఒక దిగవంత మన రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆమెకు అట్లా అరెస్ట్ చేస్తే చాలా బాధాకరము. ఈ పిరికి పంద ప్రభుత్వం ఇది. వీళ్ళు భయపడుతున్నారు. పాదయాత్రలో మంచి స్పందన వస్తుంది షర్మిలమ్మ గారికి. ఎక్కడ రేపు మన గవర్నమెంట్ వస్తుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వీళ్ళు భయపడి 222 రోజులు మంచిగా జరిగింది సార్ పాదయాత్ర. నిన్ననే ఇట్లా చేయాల్సిన అవసరం ఏముంది?
తాగుబోతులను పంపించి బండ్ల మీద పెట్రోల్ వేపించి బండ్ల కాలబెట్టేసి బండ్లు పగలు కొట్టేసి ఈయన 2000లో అప్పుడు ఈయన కూడా ధర్నాలు హంగర్ స్ట్రైకులు చేసిండు కేసీఆర్ గారు. అప్పుడు గవర్నమెంట్ ఇట్లనే చేసిందా? ఈయన కారు మీద పెట్రోల్ వేసి కాలబెట్టిందా? లేదు. కానీ మానవత్వం ఉండాలి. ఇది డెమోక్రసీ కంట్రీ. ఇది మనం మంచి పద్ధతిలో పోవాలి. మంచిగా మనం వెల్కమ్ చేయాలి. మీరు ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని ఈమె సూచిస్తుంది. మీరు ఫెయిల్యూర్ కాదు, మేము మంచి పని చేస్తున్నాం, ఇది మా పని అని మీరు చూపించాలి పబ్లిక్కి. కానీ అట్లా లేకుండా ఇది ఒక ఆడపిల్ల మీద మీరు ఇట్లా దౌర్జన్యం చేస్తే బాగుండదు. ఇది పబ్లిక్ ఎప్పుడు ఒప్పుకోదు. ఇది నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే మళ్ళీ మీ పరిణామాలు బాగుండవు. ఓకే, షర్మిలమ్మ గారిని అరెస్ట్ చేసిన తర్వాత షర్మిలమ్మనైనా వదిలిపెట్టండి లేదా నన్నైనా తీసుకెళ్ళండి, విజయమ్మ గారు ఇక్కడే కూర్చున్నారు. కానీ సెక్షన్లు బనాయించామని రిమాండ్కి పంపించేందుకు పోలీసులు ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. మరి షర్మిలమ్మ గారు వచ్చేంత వరకు అక్కడ కూర్చుంటాను అంటున్నారు కదా, మరి ఆమెను రిమాండ్కి పంపిస్తే మేము పరిస్థితి ఏంటి? మీరు సముదాయించి లోపలికి పంపించచ్చుగా విజయమ్మ గారిని? మేము ట్రై చేస్తాం సార్. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా మధ్యాహ్నం నుంచి 10 నిమిషాల్లో వచ్చేస్తారని చెప్తా ఉన్నారు. పాపం ఆమె తల్లి, ఆమె ఓర్పుగా కూర్చున్నారు. మనం చూద్దాం. ఇప్పుడు ఏదో రిమైండ్ అంటున్నారు, ఇప్పుడే నాకు తెలిసింది రిమైండ్ అని. ఆ రిమైండ్ ఏమన్నా అయిన తర్వాత మళ్ళీ మేము మేడంకి, ఎందుకంటే వయసు ఆమెకు మేము సంజాయించి మనం లోపల పంపించే ప్రయత్నం చేస్తాము. లేదు అంటే మళ్ళీ పోలీసు వాళ్ళు జర తీసుకుపోయి షర్మిల కూతురుకి కల్పిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి పోలీసు వాళ్ళతోటి. ఓకే, ఇప్పుడు మీరు వైఎస్ఆర్టీపీ మైనార్టీ నాయకుడిగా ఉన్నారు, రాష్ట్ర మైనార్టీ నాయకుడిగా ఉన్నారు. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిలమ్మ గారు అరెస్ట్ నిరసిస్తూ అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడే మనం చెప్పలేం సార్. ఎందుకంటే అందరు లీడర్లు, సీనియర్ లీడర్లు ఎక్కడ పడితే వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. నేను ఎస్ఆర్ నగర్లో నేను అరెస్ట్ కాబోతున్నా. నేను నమాజ్కి పోయేటప్పుడు నాకు అరెస్ట్ కాలేదు. వాళ్ళు రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత రేపు కూర్చొని మనం మాట్లాడి రేపు మనం ఏదైనా డిసైడ్ చేయవచ్చు. ఓకే, ఇది అండి ఇక్కడ పరిస్థితి మొత్తం మీద. వైఎస్ షర్మిలమ్మ గారిని అసలు ఒక కారణంగా ఒక నక్సలైట్ను, ఒక ఉగ్రవాదిను, తీవ్రవాదిను అరెస్ట్ చేసినట్టుగా చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తగదని. అయితే వైఎస్ షర్మిలమ్మ ఒక అరెస్టును నిరసిస్తూ తాము ఇంకా తమ స్టాండ్ ఏంటి చెప్పడానికి ఇంకా సమయం ఉందని. ఏంటంటే ప్రతి ఊరిలో కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీకి సంబంధించిన నాయకులను హౌస్ అరెస్ట్లే చేసి అక్కడే వాళ్ళని నిర్బంధించారు, గృహ నిర్బంధాలు చేశారంటున్నారు. మరి వారి గృహ నిర్బంధాల నుంచి వచ్చిన తర్వాత తమ కార్యాచరణ ఏంటనేది కూడా త్వరలోనే తెలియజేస్తామంటున్నారు. లోటస్ పాండ్ నుంచి వీడియో జర్నలిస్ట్ కిరణ్తో నాగరాజు, ఐడ్రీమ్ మీడియా.